మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కోర్టు వద్ద ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. నరసరావుపేట జిల్లా కోర్టు వద్ద ఉన్న టిఫిన్ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. చెక్ బౌన్స్ కేసులో ప్రకాశం జిల్లా సంతమాగులూరుకి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిరెడ్డి కోర్టు వద్దకు రాగా గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని వాహనంలో లాక్కుని వెళ్లారు. అనంతరం అతి కిరాతకంగా నరికి చంపి సంతమాగులూరు వద్ద మృతదేహంలో పడేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాప్ హత్యా ఘటనపై విచారణ చేపట్టారు. సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్ లో వచ్చేసినాం సార్. ఓకే, అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణ వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట సార్. సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్ లో వచ్చేసినాం సార్. ఓకే, रिकॉर्ड करेंगे పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కోర్టు వద్ద ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. నరసరావుపేట జిల్లా కోర్టు వద్ద ఉన్న టిఫిన్ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. చెక్ బౌన్స్ కేసులో ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిరెడ్డి కోర్టు వద్దకు రాగా గుర్తు తెలియని వ్యక్తులు వీరిద్దరిని వాహనంలో లాక్కుని వెళ్లారు. అనంతరం అతి కిరాతకంగా నరికి చంపి సంతలూరు మాగు వద్ద మృతదేహాలను పడేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే ఈరోజు అయితే మాత్రం నర్సాపేటకి సంబంధించి ప్రధానంగా కూడా బాపట్ల జిల్లాకి సంబంధించి సంతమాగులూరు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో ఆ తండ్రి కొడుకులను అత్యంత కిరాతకంగా కూడా హత్య చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. వీరిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వీళ్ళ ప్రత్యర్థులకి గత కొంతకాలం నుంచి కూడా వ్యాపారపరమైనటువంటి గొడవలు ఉన్నాయి. దీనికి సంబంధించి వీరి వద్ద నుంచి అంటే ఎవరైతే తండ్రి వీరస్వామి అలాగే వీరస్వామి రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రత్యర్థి అయినటువంటి అంటే వీళ్ళతో పాటు బిజినెస్ చేసినటువంటి ఈ అనిల్ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి చెక్కులు తీసుకున్నాడు. ఆ చెక్కులు తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఈ చెక్ బౌన్సింగ్ కేసులు అయితే నమోదు చేశాడు. ముఖ్యంగా కూడా ఒంగోలు అలాగే ఇక్కడ వచ్చేసి నర్సాపేటలో కూడా చెక్ బౌన్స్ కేసు వేసినటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇక్కడికి నర్సాపేట కోర్టుకి రావాల్సి ఉంది. ఈ రోజు వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రి వాళ్ళైతే మాత్రం బెంగళూరు నుంచి నర్సాపేటకి వచ్చారు. నర్సాపేటకి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం కోర్టుకి సమీపంలో ఉన్నటువంటి హోటల్లో టిఫిన్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి బ్లాక్ స్కార్పియోలు వేసుకొని 2 బ్లాక్ స్కార్పియోలు రావడం, ఆ స్కార్పియోల నుంచి దిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే కూడా తండ్రి వీరస్వామిని అదేవిధంగా కూడా వీరస్వామి రెడ్డి కొడుకు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇద్దరిని కూడా కారులో లోపలికి లాగి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఈ అంశాన్ని చూసినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వేగంగా సంతమాగలూరు వైపు వెళ్ళటం, సంతమాగలూరుకి సమీపంలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా కూడా హత్య చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం నర్సాపేట పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆ డెడ్ బాడీలని అయితే మాత్రం శవ పంచనామా చేశారు. మరికొద్దిసేపట్లోనే నర్సాపేటకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి ఆ డెడ్
బాడీలని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొస్తూ ఉంటారు. ప్రధానంగా కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పోటీతత్వం, అదేవిధంగా కూడా డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో గత కొంతకాలంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ప్రత్యర్థి అయినటువంటి ఈ అనిల్ రెడ్డి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.